చేరింది. మంత్రి పదవి దక్కట్లేదన్న ఫ్రస్ట్రేషన్ తో ఏకంగా సీఎం నే టార్గెట్ చేస్తున్నారు. స్టేట్ లీడర్లు ఎవరు చెప్పినా వినట్లేదు. ఆ మాటకొస్తే రాష్ట్ర నేతలెవరూ ఆయనకు చెప్పే సాహసం కూడా చేయట్లేదు. ఈ మధ్య ఎమ్మెల్యేలతో ఆయన సీక్రెట్ మీటింగ్ పెట్టారన్న టాక్ తో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయ్యారట. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ని హైకమాండ్ కోర్టులోకి నెట్టారట. రాష్ట్ర నేతలు మాటిచ్చింది మీరు, ఏం చేస్తారో మీరే డిసైడ్ చేయండి అంటూ అధిష్టానానికి అప్పగించారట. కాంగ్రెస్ హైకమాండ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి ఎలా చెక్ పెట్టబోతున్నారు? హైకమాండ్ కోర్టులోకి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్. రాజగోపాల్ వ్యవహారంపై రాష్ట్ర నేతలు చేతులెత్తేశారా? హామీ ఇచ్చింది మీరు, ఏదో ఒకటి చెయ్యాలని కోరారా? రాజగోపాల్ అసంతృప్తికి అధిష్టానం ఎలా చెక్ పెట్టబోతోంది? కేబినెట్ ర్యాంకు నామినేటెడ్ పదవిచ్చే అవకాశముందా? హైకమాండ్ ఆఫర్పై రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ కాబోతున్నారు? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వట్లేదన్న అసంతృప్తితో ఆయన చేస్తున్న కామెంట్స్ రాష్ట్ర నేతలకు హెడేక్ గా మారాయి. తనకు మంత్రి పదవి సంగతి ఏంటంటూ ఛాన్స్ దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తుండటంతో చేసేదేం లేక రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు హైకమాండ్ దగ్గర మొరపెట్టుకున్నారట. అధిష్టానమే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని తేల్చాలని ఖరాఖండిగా చెప్పారట. హామీ ఇచ్చింది మీరే, ఏం చేస్తారనేది కూడా మీరే డిసైడ్ చేయాలని కోరారట. ఇప్పుడు బంతి అధిష్టానం కోర్టులోకి వెళ్లడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట. రాజగోపాల్ రెడ్డి తీరు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుండటంతో పాటు ప్రభుత్వం ప్రజల్లో చులకనయ్యే ప్రమాదముందని భావిస్తున్నారట. ఉప ఎన్నికల్లో గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో విజయం, మున్సిపాలిటీల ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కంట్లో నలుసులా కలవర పెడుతోందట. పైగా ఆయన డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిపైనే విమర్శలు చేస్తుండడం మరింత మింగుడుపోవటం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు ఆయనిస్తున్న స్టేట్మెంట్లు అసంతృప్తి రాగంపై చర్చ జరుగుతుండగానే లేటెస్ట్ గా కొంతమంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి రహస్యంగా సమావేశమై మంతనాలు జరపడాన్ని రాష్ట్ర పార్టీ ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారట. ఆయన్ను ఇలాగే వదిలేస్తే మున్ముందు మరింత ఇబ్బందిగా మారే ప్రమాదముందని భావిస్తున్నారట. అందుకే పార్టీ ప్రభుత్వ పెద్దలు అధిష్టానం దగ్గరికి వెళ్లి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం 2 సార్లు మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వస్తే మంత్రి పదవి ఇస్తామని జనరల్ ఎలక్షన్ ముందు ఆఫర్ చేశారట. ఆ తరువాత పార్లమెంటు ఎన్నికల ముందు కూడా కేబినెట్ బెర్తుపై మరోసారి మాటిచ్చారని అంటున్నారు. భువనగిరి ఎంపీ సీటును గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారట. అధిష్టానం హామీ ప్రకారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు రాజగోపాల్ రెడ్డి. ఆ తరువాత పలుసార్లు అధిష్టానం దగ్గర రాజగోపాల్ రెడ్డి అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఇప్పటికే ఆయన సోదరుడు వెంకట్రెడ్డి మంత్రిగా ఉండటంతో ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ బెర్తులు ఎలా ఇవ్వాలనే దానిపై ఇంటర్నల్ డిస్కషన్స్ జరిగాయంటున్నారు. అలాగే జిల్లాలో ఉన్న సోషల్ ఈక్వేషన్స్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సాధ్యపడట్లేదట. దీంతో 2 సార్లు కేబినెట్ విస్తరణ జరిగినా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్న 2 బెర్తుల్లో కూడా ఛాన్స్ దక్కే అవకాశం కనిపించకపోవడంతో రాజగోపాల్ రెడ్డి రూటు మారుస్తున్నారు. దీంతో ఆయన్ను సెట్ చేయకపోతే పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని రాష్ట్ర పెద్దలు అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నారట. ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండని చెప్పారట. ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా ఉన్న వెంకట్రెడ్డిని తప్పిస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పించలేమని చెబుతోందట అధిష్టానం. సేమ్ టైం వెంకట్రెడ్డిని తప్పించేందుకు కాస్త ఆలోచిస్తోందట. వెంకట్రెడ్డి ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేత కావడం, తెలంగాణ ఉద్యమంలో కూడా కీ రోల్ ప్లే చేసిన లీడర్ కావడంతో అధిష్టానం ఏ డెసిషన్ తీసుకోలేకపోతోందట. వెంకట్రెడ్డిని తప్పించకుండా రాజగోపాల్ రెడ్డిని అకామిడేట్ చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
దీంతో చర్చకొచ్చిన ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని హోల్డ్లో పెడుతుంది అధిష్టానం. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2.5 కావడంతో రాజగోపాల్ రెడ్డి ఏదో ఒకటి తేల్చాలని పట్టుబడుతున్నారు. మరోవైపు త్వరలో కేబినెట్ విస్తరణ చేసి మిగిలిన 2 బెర్తులను ఫుల్ఫిల్ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ ఇష్యూను అధిష్టానం ఎలా సెటిల్ చేస్తుందనేది ఎవరికి అంతు చిక్కట్లేదట. ఫైనల్ గా హైకమాండ్ పెద్దలే మరోసారి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడుతారని, పరిస్థితిని వివరించి ఆయన్ను ఒప్పించే అవకాశం ఉందంటున్నారు. మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో కేబినెట్ ర్యాంక్ పోస్ట్తో మంచి గౌరవం ఉండేలా చూసుకుంటామనే హామీ ఇవ్వాలని భావిస్తోందట. అధిష్టానం ఇచ్చే ఆఫర్కు రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.